ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ నా నమస్కారం. మిత్రులారా, మనం ఎప్పుడైనా తప్పులు చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో అని భయపడుతుంటాం కదా. కానీ మనం పిలవకపోయినా మన ఆర్తిని చూసి కన్న తల్లిలా కరిగిపోయే హృదయం ఆ విశ్వమాతది అని మీకు తెలుసా? సాక్షాత్తు ఆ పరమశివుడు తన శరీరంలో సగ భాగాన్ని ఆ తల్లికి ఎందుకు ఇచ్చాడు? చంద్రుని 16 కళల వెనుక ఉన్న ఆ షోడశి మంత్ర రహస్యం ఏమిటి? లలితా సహస్రనామాల్లోని 85వ శ్లోక వివరణ మీ జీవితంలోని బంధాలను అమృతంలా మారుస్తుంది. ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఆ నిత్యక్లిన్న కరుణ ఈరోజు మీపై కురవబోతోంది. ఇప్పుడు శ్లోకంలోకి వెళ్దాం. నిత్యక్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిని. నిత్యక్లిన్న ఎల్లప్పుడూ దయతో కరిగిపోయే మనసు కల తల్లి. క్లిన్న అంటే తడిసినది అని అర్థం. అమ్మవారి హృదయం భక్తులపై ఉండే అపార కరుణ వాత్సల్యంతో ఎప్పుడూ తడిసి ఉంటుందట. తల్లికి బిడ్డ ఏడ్చినప్పుడు హృదయం ఎలా కరిగిపోతుందో భక్తుల ఆర్తిని చూసి అమ్మవారి మనసు అంత వేగంగా కరిగిపోతుందట. శ్రీ విద్యలో ఈమె ఒక ప్రత్యేక నిత్యాదేవి. నిరుపమ 4 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం సాటి లేనిది, ఎవ్వరితో ఈ బ్రహ్మాండ మండలంలోనే పోలిక లేనటువంటి తల్లి. ఈ విశ్వంలో అమ్మవారితో పోల్చదగిన వస్తువు కానీ వ్యక్తి కానీ ఏదీ లేదు. ఆ తల్లి అద్వితీయురాలు, సాటి లేని పరమ సౌందర్య జ్ఞాన స్వరూపిణి అని అర్థం. నిర్వాణ సుఖదాయిని 8 అక్షరాల నామం. ఇక్కడ నిర్వాణ సుఖదాయిని అంటే మోక్షము అనే పరమానందాన్ని ఇచ్చేటువంటి తల్లి అనే అర్థము. లౌకికమైన సుఖాలు తాత్కాలికం, కానీ జనన మరణ బంధాల నుండి విముక్తిని ప్రసాదించి శాశ్వతమైన బ్రహ్మానందాన్ని అంటే మోక్షాన్ని ఇచ్చే చైతన్యమూర్తి మన తల్లి లలితాంబికాదేవియే. నిత్య షోడశికారూప 8 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం ఏంటంటే, మంత్రశాస్త్రం ప్రకారం చంద్రుని 16 కళలకు ప్రతీకలుగా 16 మంది నిత్యదేవతలు ఉంటారు. అందులో చివరిది పూర్ణమైన రూపం షోడశి రూపం, అంటే శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపం. అమ్మవారు ఈ 16 నిత్యదేవతల రూపంలో విశ్వాన్ని పాలిస్తోంది. ఆమె నిత్య యవ్వన స్వరూపిణి. అసలు ఈ నిత్యదేవతలు ఎవరో మీకు తెలుసా? వీరు ఎవరో కాదు, మనం నిత్యము మంచి చెడులు చూసుకునే తిథులు ఉన్నాయి కదా, ఆ తిథులకు అధిదేవతలు వీరు. ఒక్కసారి వారి పేర్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. పాడ్యమి తిథి కామేశ్వరీ దేవి, విధియా తిథి భగమాలిని దేవి, తదియా తిథి నిత్యక్లిన్నాదేవి, చవితి తిథి బేరుండాదేవి, పంచమి తిథి వహ్నివాసిని నిత్యాదేవి, షష్ఠి మహావజ్రేశ్వరీ దేవి, సప్తమి శివదూతీ దేవి, అష్టమి త్వరితాదేవి, నవమి కులసుందరీ దేవి, దశమి నిత్యాదేవి, ఏకాదశి నీలపతాకాదేవి, ద్వాదశి విజయనిత్యాదేవి, త్రయోదశి సర్వమంగళాదేవి, చతుర్దశి జ్వాలామాలినీదేవి, పౌర్ణమి చిత్రనిత్యాదేవి. ఇప్పుడు మహాషోడశి నిత్య శ్రీ లలితా త్రిపుర సుందరి ఈ 15 తిథులకు అధిదేవత. అంటే 15 కళలు కలిసిన పూర్ణ కళామణ తల్లి. శ్రీకంఠార్థ శరీరిని 8 అక్షరాల నామం. ఈ నామము శ్రీకంఠుడైన పరమశివుడి శరీరంలో సగ భాగాన్ని పంచుకున్నటువంటి తల్లి. ఇది అత్యున్నతమైన అర్ధనారీశ్వర తత్వం. హాలాహలాన్ని మింగి అమృతాన్ని పంచిన శివుడు అంటే శ్రీకంఠుని వామభాగంలో ఎడమవైపు అమ్మవారు కొలువై ఉందట. శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు అనే అద్వైత సత్యానికి ఈ నామమే పరమ నిదర్శనం. ఈ శ్లోకాన్ని జపించడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. కరుణా కటాక్షం కావాలంటే నిత్యక్లిన్న నామం. ఈ నామాన్ని పఠించడం వల్ల మన తల్లి లలితాంబికాదేవి యొక్క దయ ఎప్పుడూ మన మీద ఉంటుంది. కఠిన హృదయాలు కలిగిన వారు సైతం సాత్వికులుగా మారుతారు. ఇక కుటుంబ శాంతి. శ్రీకంఠార్థ శరీరిని నామ జపం వల్ల భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం కలిగి దాంపత్యం సుఖమయంగా సాగుతుంది. మానసిక ప్రశాంతత లోపించిందా? అయితే నిర్వాణ సుఖదాయిని నామాన్ని జపించండి. ఈ నామాన్ని జపించడం వల్ల బంధనాల నుండి విముక్తి కలిగి, ఒత్తిడి నుండి విముక్తి కలిగి నిర్వాణ సుఖం వంటి నిశ్చలమైన ప్రశాంతత మనకు లభిస్తుంది.
చివరగా ఒక్క మాట మిత్రులారా, శ్రీకంఠార్థ శరీరిణి అంటే శివుడు అమ్మవారిని తన గుండెల్లో, తన శరీరంలో సగంగా దాచుకున్నాడు. ఎక్కడైతే భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరిలో ఒకరు లీనమవుతారో అక్కడ అర్ధనారీశ్వర రూపం సాక్షాత్కరిస్తుంది. మీ జీవితంలో ఎంతటి కష్టాలు ఉన్నా ఆ నిరుపమ చైతన్యాన్ని నమ్ముకోండి. మీకు నిర్వాణ సుఖం లాంటి శాంతి లభిస్తుంది. అమ్మవారి ఈ పవిత్రమైన కరుణను మీ హృదయంలో స్మరిస్తూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః లేదా ఓం అర్ధనారీశ్వరాయ నమః అని రాసి మీ భక్తిని చాటుకోండి. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగంలో మరో అద్భుతమైన శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.